హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ తెలుగు సెమిస్టర్ 3కి సంబంధించి పాఠ్యాంశాలు డిస్కస్ చేస్తున్నాం. మనకు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి కామన్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగుకి సంబంధించి. సో దీంట్లో మనకి ఏవైతే 5 యూనిట్స్ అయితే ఇచ్చారో ఈ రివైజ్డ్ సిలబస్లో యూనిట్ 1 ప్రాచీన కవిత్వం, యూనిట్ 2 వచ్చేసి మనకి ఆధునిక కవిత్వం, యూనిట్ 3 వచ్చేసి నవల, నాటకం, కథానిక అవి చదవమంటున్నాడు. యూనిట్ 4 వచ్చేసి జర్నలిజం మౌలిక అంశాల గురించి చదవమంటున్నాడు. సో దాంట్లో మనకి యూనిట్ 4 గురించి నేను మొదట మీతో డిస్కస్ చేస్తున్నాను. అంతకుముందు యూనిట్ 2లో నుంచి ఒక పాఠ్యాంశం ఇచ్చాను, గద్దర్ రాసిన సిరిమల్లె సెట్టు కింద. సో తర్వాత మీకు 2 వీడియోస్ జర్నలిజం మీద ఇచ్చాను. ఇది 3వ పార్ట్ మనకు జర్నలిజం మీద. ఈ జర్నలిజము మౌలిక అంశాలకు సంబంధించి ఈరోజు మనము పార్ట్ 3 డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు డిగ్రీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అప్డేటెడ్ నేను పంపే వీడియో మీకు రీచ్ అవుతుంది. సో మొట్టమొదట మీరు ఈ తెలుగుకి సంబంధించి ఇవాళ 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి అంశం. జర్నలిజం అనే టాపిక్ మీకు పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, జర్నలిజం అనేది ఇవాళ మీడియా రంగంలో ఒక ముఖ్యమైనటువంటి కెరీర్, ఒక ప్రొఫెషన్గా మీరు ఎంచుకోవచ్చు. అందుకనే విద్యార్థులకు ఈ అంశం మీద, ఈ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ యూనిట్ని చేర్చడం జరిగింది. మీకు లాస్ట్ 2 వీడియోస్లో మనం అసలు వార్త అంటే ఏంటిది, వార్త లక్షణాలు ఏంటి, ఒక వార్త రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, పార్ట్ 2లో ఈ అంశాలు డిస్కస్ చేసినాం. పార్ట్ 1లో వార్త పరిచయం చేసినాం. ఇవాళ పార్ట్ 3లో మనము లీడ్ సూత్రం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఒక వార్తను మనం కంపోజ్ చేసేటప్పుడు లేదా వార్తను మనము పబ్లిష్ చేసేటప్పుడు దాంట్లో ఉండాల్సినటువంటి అంశాలలో మీరు అంతకుముందు వీడియోలో చెప్పిన మీకు శీర్షిక ఉండాలి, డేట్ లైన్ ఉండాలి, తర్వాత లీడ్ ఉండాలి, విషయ వివరణ ఉండాలి, ఉపశీర్షికలు ఉండొచ్చు పెద్ద వార్త అయినప్పుడు, ఇవన్నీ ఉంటాయి. మరి లీడ్ అంటే ఏంటిది అని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే మీకు సింపుల్గా అర్థం చేపిస్తా. ఏదైనా ఒక వార్త ఉంది, ఒక సంఘటన జరిగింది, దానికి సంబంధించి వార్తను మనము పబ్లిష్ చేయాలి. మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఈ వార్తకు సంబంధించి 2-3 వాక్యాలలో ప్రారంభంలోనే ఆ వార్త యొక్క పరిచయం మనం చేస్తాం, తర్వాత వివరణిస్తాం. ఈ పరిచయం చేసేటటువంటి ఈ 2-3 వాక్యాలను ఏమంటారంటే లీడ్ అని పేర్కొంటారండి. గుర్తుంచుకోండి. అంటే వార్త గురించి పరిచయం చేసేటటువంటి మొదటి 2-3 వాక్యాలను మనము లీడ్ అని పేర్కొంటున్నాం. అయితే ఈ లీడ్లో ఏ అంశాలు ఉంటాయి, ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, దాన్నే మనం లీడ్ సూత్రం అని పేర్కొంటాం. అదే ఇక్కడ చదువుతాం ఇవాళ మనం. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఒక వార్తలోని ప్రధాన విషయానికి సంబంధించిన సారాంశాన్ని 1 లేదా 2 వాక్యాలలో సంక్షిప్తంగా రాయడాన్ని లీడ్ అంటారు. సాధారణంగా 1 లేదా 2 వాక్యాలలోనే ముగించాలి లీడ్ని. ఇంకా కొంచెం తప్పదనుకున్నప్పుడే మనం 3వ వాక్యంలోకి వెళ్తాం తప్ప మనకైతే ఉన్నటువంటి రూల్స్ అయితే 1 లేదా 2 వాక్యాలలో సంక్షిప్తంగా రాసేయాలి, పెద్దగా ఉండకూడదు. వార్తలో ఈ మొదటి పారాగ్రాఫ్ లేదా ప్రధాన వాక్యం రాయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి పాఠకుడు కొన్ని సందర్భాలలో లీడ్ మాత్రమే చదివి వార్తను అర్థం చేసుకుంటాడు, అదన్నట్టు. మరి లీడ్లో ఏమేమి ఉంటాయంటే స్థలం ఉంటుంది, ఎక్కడ జరిగింది సంఘటన, కాలం ఉంటుంది, ఎప్పుడు జరిగింది, ఆ వార్త సారాంశం కూడా మనకు ఈ లీడ్లో కనిపిస్తుంది. ఎట్లా చెప్పాలి? సూటిగా చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి, మనసుకి హత్తుకునేలాగా చెప్పాలి. ఆ లీడ్ చదివే పాఠకుడు ప్రధాన వార్తలోకి వెళ్తాడు. అందుకే లీడ్ అనేది పాఠకుడిని వార్తలోకి నడిపిస్తుంది, కాబట్టి దీన్ని లీడ్ అని అంటున్నాం అన్నట్టు. ఇది ఇక్కడ మీరు లీడ్ అంటే అర్థం అదన్నట్టు. ఇప్పుడు లీడర్ అని అంటాం కదా మనం, అంటే తన అనుచరులను తీసుకెళ్లేవాడు. ఇక్కడ లీడ్ కూడా పాఠకుడిని లోపలికి తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది, అందుకే దాన్ని లీడ్ అంటున్నాం ఆ పరిచయ వాక్యాలను. అదేవిధంగా ఇక్కడ వార్తను పాఠకులకు పరిచయం చేసేది లీడే, కాబట్టి దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాం, ఇంట్రో అని కూడా పిలుస్తున్నాం, అంటే ఇంట్రడక్షన్ ఇస్తుంది అన్నట్టు. ఒకవేళ మీరు లీడ్ బాగా పర్ఫెక్ట్గా రాయగలిగితే వార్త రాయటంలో ఎక్కువ పని అయినట్లే భావించాలి. ఎందుకంటే వార్తలో మొదట పాఠకుల దృష్టిని ఆకట్టుకునేది లీడ్ మాత్రమే అని గమనించాలి. ఈ లీడ్ రాసే విధానం మీదనే ఆ పత్రికలు మరి పాఠకులకు ఆదరణ పొందుతాయా లేదా అనేది కూడా ఉంటుంది. మంచి లీడ్ రాస్తారు ప్రతి న్యూస్కి అనుకుంటే ఎక్కువ మంది అవుతారు అన్నట్టు. అరే మనం జస్ట్ 2-3 మనకు 1-2 వాక్యాలలోనే వార్త సారాంశం దొరుకుతుంది,
బాగా రాస్తారు అనుకుంటే అలాంటి పత్రికలను ఎక్కువ మంది పాఠకులు ఆదరిస్తారు. సాధారణంగా ఆంగ్ల పత్రికలు కనుక పరిశీలిస్తే 30 నుండి 50 పదాలతో 1-2 వాక్యాలలో లీడ్ ఉండాలని తెలుస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు చెప్పిన కదా, లీడ్ అనేది 1-2 సెంటెన్సెస్, 1 లేదా 2 వాక్యాలలో ఉండాలి. ఈ విలేకరులు వార్తను సేకరించేటప్పుడు ప్రధానమైన విషయాన్ని ముందు రాస్తారు. ముందు రాసి పత్రిక ఆఫీస్కి పంపించేస్తారు. మొట్టమొదట ప్రధాన విషయము ముందు భాగంలో రాస్తారు. ప్రాధాన్యత లేని విషయాలు చివర్లో రాయాలి. అది ఇక్కడ. నేటి బిజీ యుగంలో పాఠకులు ఏం చేస్తారు, వార్త మొత్తం కాకుండా కొన్ని సందర్భాలలో ఈ లీడ్ ద్వారానే వార్త యొక్క సారాంశం గ్రహిస్తారు. అందుకే మెయిన్ వార్తలో ఏది కీలకమైన విభాగమో అది ముందు రాసేయాలి. కాబట్టి లీడ్ అనేది వార్తకి గుండె లాంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. ఇక్కడ రుడాల్ఫ్ ఫ్లెష్ అనే నిపుణుడు ఏమంటున్నాడంటే, లీడ్కు సంబంధించిన వాక్యాలు సంక్షిప్తంగా ఉండాలి అని చెప్తాడు. అంటే తక్కువ పరిమాణంలో 1 లేదా 2 వాక్యాలు. ఆయన సలహా మేరకే అసోసియేటెడ్ ప్రెస్ అనే ఒక వార్తా సంస్థ ఏం చేసింది అంటే 23 పదాలుంటే సరిపోతుంది, లీడ్లోని వాక్యాన్ని 23 పదాలకు కుదించింది. దీన్నే మనం ఏపీ లీడ్ అని కూడా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 23 పదాలు ఉంటే సరిపోతుంది అని చెప్పింది లీడ్లో. అంటే అదే 1 లేదా 2 వాక్యాలలో మనకు వచ్చేస్తాయి. ఇక లీడ్ సూత్రం అంటే ఏంటి మీరు చూడండి. ఈ లీడ్కు సంబంధించిన విషయాలు కొన్ని ప్రశ్నలుగా భావించవచ్చు. ఈ లీడ్ సూత్రం ఏంటిది? 5W1H అనేది లీడ్ సూత్రం అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 5W అంటే మీకు కింద చెప్తా. 1H అంటే ఏంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూద్దామా. 5W అంటే ఏదైనా కానివ్వండి, ఒక సంఘటన జరిగింది, దానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. వాట్, ఏం జరిగింది. హూ, ఎవరికి జరిగింది. ఒక రైలు ప్రమాదం జరిగింది అనుకుందాం. ఏం జరిగింది, ఎవరికి జరిగింది. వెన్, ఎప్పుడు జరిగింది. వేర్, ఎక్కడ జరిగింది. వై, ఎందుకు జరిగింది. ఇవి మనకి ఇక్కడ 5 ఉన్నాయి కదా, 5W అంటాం. 1H అన్నాం కదా, హౌ, ఎలా జరిగింది. ఇట్లా ఎనాలిసిస్ చేసుకుంటాం. మొత్తం చేసుకొని మీరు వార్తను ఈ 6 అంశాల ఆధారంగా లీడ్ రాయాల్సి ఉంటుంది. అంటే దీన్నే మనం లీడ్ సూత్రం అంటాం అన్నట్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చూడండి, సుందర్లాల్ బహుగుణ అస్తమయం. సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమ నాయకుడు అండి, ప్రముఖ వ్యక్తి. చనిపోయినప్పుడు న్యూస్ మనకి ఇట్లా వచ్చింది. చూడండి, డెహ్రాడూన్ May 21 న్యూస్ టుడే, ఇది డేట్ లైన్, ఇది శీర్షిక అవుతుంది. ఇంకా లీడ్ ఎట్లా రాస్తారు చూడండి. ఇక్కడ చూడండి, ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన వార్త, ప్రముఖ పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ సారథి సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈ నెల 8న ఋషికేశ్లోని ఎయిమ్స్లో చేరారు. ఇన్ఫెక్షన్ తీవ్రమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ఇది లీడ్ అండి. ఇది మెయిన్ వార్తలో మనకి ఫస్ట్, అంటే స్టార్టింగ్లో, ప్రారంభంలో ఉన్నటువంటి అంశాలు. దీన్నే మనం లీడ్ అంటాం. ఈ వార్తల మీద డేట్ లైన్ ఉంది కదా, డెహ్రాడూన్ May 21 న్యూస్ టుడే, ఇది డేట్ లైన్. ఇక మరి ఇక్కడ ఏం జరిగింది, ఏమిటి. మనం 5W1H అనుకున్నాం కదా. ఫస్ట్ వాచ్, ఏమిటి, అస్తమయం అంటే చనిపోవడం. హూ, ఎవరు, సుందర్లాల్ బహుగుణ. వెన్, ఎప్పుడు, శుక్రవారం మధ్యాహ్నం May 21, 2021. వేర్, ఎక్కడ, ఋషికేశ్. వై, ఎందుకు, ఇన్ఫెక్షన్ తీవ్రమై చనిపోయాడు. తర్వాత 1 హౌ, ఎలా, కరోనాతో. 5Wకి ఆన్సర్ వచ్చింది, ఒక Hకి ఆన్సర్ వచ్చింది. అంటే ఏ వార్తలోనైనా మనకు ఈ 5 అంశాలు, 5W + 1H, 6 క్వశ్చన్స్ వేసుకొని మనం లీడ్ రాయాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, ఓహో లీడ్లో ఇవి ఉంటాయి అన్నట్టు. పై ఉదాహరణ పరిశీలించినప్పుడు లీడ్ సూత్రంలోని ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుంది. ఇంకొకటి మీకు అర్థం కావాలి, ఈ లీడ్ అనేది ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లుంటుంది, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, తిరగేసిన త్రిభుజం. ప్రధాన విషయము ఇక్కడ వస్తుంది. ఇక కిందికి వెళ్ళిన కొద్దీ అప్రధాన విషయం అన్నట్టు, అంతగా ప్రాముఖ్యత లేని విషయం చివరిలో వస్తుంది. ఎందుకంటే పాఠకుడు మెయిన్గా ఇక్కడే చదువుతాడు, తర్వాత కిందికి వెళ్తాడో లేదో తెలియదు. అందుకే మనకు ఈ లీడ్ అనేది ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, అంటే తిరగేసిన త్రిభుజం. త్రిభుజం పై నుంచి కిందికి వచ్చేసరికి దాని పరిమాణం ఏ రకంగా కుంచుకుపోతుందో వార్తలోని తర్వాతి పేరాలోకి వస్తే విషయం కూడా అదే విధంగా ప్రాధాన్యత తగ్గుతుంది పోను.
వార్తలోని ప్రధాన విషయాన్ని లేదా సారాంశాన్ని ముందు చెప్పి తక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాన్ని తర్వాత చెప్పడం అనేది ఇన్వర్టెడ్ పిరమిడ్ విధానం. అదే చెప్పిన మీకు ఇన్వర్టెడ్ పిరమిడ్ విధానం అని. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాయాలి. మీకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, లీడ్ సూత్రం వివరించి ఉదాహరణ సహితంగా వివరించండి అంటాడు. ఇది మొత్తం రాస్తే సరిపోతుంది. నేను ఏదైతే చెప్పినా అది రాయండి. ఓకే, నచ్చింది కదా వీడియో? మనకు లీడ్ సూత్రం ఒక వార్తలు రాసేటప్పుడు ముందుగా పరిచయ వాక్యాలనే లీడ్ అంటాము. 23 పదాలు ఉండాలని అసోసియేట్ ప్రెస్ లీడ్, ఏపీ లీడ్ తెలియజేసింది. ఇవన్నీ కూడా ఇందులో మీరు రాసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరొక అంశం గురించి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.